ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డెలివరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఆ తర్వాత ఎలాంటి ఎక్సర్‌సైజెస్ ఎంత కాలం లోపు చేయొచ్చు? సో దీప్తి గారు, ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ చాలా మందికి. అవును. దాదాపు 1 మంత్ ఎక్సర్‌సైజ్ చేయొద్దంటారు. కొంతమందికి టాకాలు పడతాయి, సూచనలు పడతాయి. అలా కాకుండా ఉంటే మీరేం చెప్తారు? నార్మల్ డెలివరీ అయితే మేడం సెకండ్ క్రాస్ అయ్యి థర్డ్ నుంచి అప్పర్ బాడీ స్ట్రెచ్చింగ్, లోయర్ స్ట్రెంథనింగ్ అలాంటివి చిన్నగా మనం స్టార్ట్ చేస్తాం. సెక్షన్ అయిపోయిందనుకోండి, నా ప్రకారం మీరన్న ఈ స్టిచెస్ ఏవైతే ఉంటాయో బాడీ టు బాడీ డ్రై అవ్వడానికి టైం పడుతుంది మ్యామ్. వాళ్ళకి స్ట్రెంత్ రావడానికి కూడా టైం పడుతుంది. బాడీ కొంచెం ఎనర్జీ కావడానికి కూడా టైం పడుతుంది. నేను ప్రతి క్లయింట్‌కి చెప్తాను 5 క్రాస్ అయ్యాక 6 నుంచి స్టార్ట్ చేయండి. ఇట్స్ గుడ్. 5 అంటే ఏమిటి? 5 మంత్స్ డెలివరీ అయ్యాక 5 మంత్స్ నుంచి తర్వాత స్టార్ట్ చేయండి అని చెప్తాను నేను. సో అలా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంత కాలం లోపు వెయిట్ తగ్గుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఎక్స్‌ట్రా వెయిట్ గెయిన్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇట్ టేక్స్ 8 to 9 మంత్స్ మ్యామ్. కరెక్ట్‌గా చెప్పిన డైట్, చెప్పిన మన క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యారనుకోండి 8 to 9 మంత్స్‌లో వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ నార్మల్ 100% చేయొచ్చు. అండ్ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తే ఎంత వెయిట్ హెల్తీ వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీలో? 9 to 12 కేజెస్ బాడీ. అంటే అంతకంటే పెరగకూడదు. ఎక్కువ పెరగొద్దు. అది నార్మల్ డెలివరీకి అయితే చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా. అంటే మీరు అనేది ఏంటంటే బిడ్డ ఒక 3 కిలోలు 4 కిలోలు అనుకుంటే కూడా చాలా 4 కిలోలు చాలా తక్కువ. అంత పెద్ద బేబీస్ ఎక్కడ ఉండరు. మేడం 2.5 or 3 ఉంటున్నారు ఇప్పుడు. 2.5 to 3 కిలోస్ బేబీ అంటే ఇంకొక 10 అంతే. ఒక 10-12 కిలోల వరకు మీరు అలవెన్స్ ఇస్తున్నారు. మొత్తం బేబీని కలిపి చెప్తున్నాను నేను. 9 to 12 కేజెస్ 9 to 12 ఇంకో 10 కిలోలు పెరగడం సహజం. బట్ అంతకంటే ఎక్కువ పెరగడం అనేది కొంత ఒబేస్ కిందకి అసహజం. వచ్చేస్తారు. ఒబిసిటీ తర్వాత ఇప్పుడు మళ్ళీ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది పిల్లల్లో ప్రెగ్నెన్సీలోనే వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ ఒబేసే కదా మేడం. అదే మనం ఆ వెయిట్ ని కంట్రోల్ చేసుకుని ఆ 10 to 12 కేజెస్ పెరిగే విధంగా మనం కాపాడుకున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా సేఫ్ కదా. అంటే చాలా మంది ఏమంటారంటే మీరు ఒకళ్ళ కోసం కాదమ్మా ఇద్దరి కోసం తింటున్నారు, తినండి అని చెప్పి బోల్డ్ పెడతారు. 1500 కిలో క్యాలరీస్ నుంచి 1800 ప్లస్ 200 యాడ్ చేసుకుంటే ఎనఫ్ మేడం. 2000 కిలో క్యాలరీస్ 200 కానీ మొత్తం అంతా కలిపి 2000 2000 ఈజ్ ఎనఫ్. అనఫ్. అంతకంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ గా ఉన్న ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి అకార్డింగ్ టు లైఫ్ స్టైల్ మేడం. 12-1500 కంటే అక్కర్లేదు. అవసరం లేదు. నేను ఇంకా అంటే ఒకప్పుడు చాలా కష్టపడి వర్క్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. రైస్ ఎంతో తిన్నా కార్బోహైడ్రేట్స్ వాళ్ళకి సూట్ అయ్యేటి. మనం ఎంతసేపు షెల్టర్ కింద ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండి 1-2 కప్ రైస్ ఈజ్ ఎనఫ్ టు అస్.